హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అండి. దమ్ చేద్దాం అనుకొని మళ్ళీ పులావ్ లాగా చేస్తున్నానండి. ఇదైతే మసాలాలన్నీ రైస్కి బాగా పడతాయి ఇక్కడ ఫ్లేవర్ అనేసి. మీరు కార్తీక మాసంలో ఏం ట్రై చేసారో చెప్పండి. ఫస్ట్ అయితే తాలింపు పెట్టుకొని సేమ్ చికెన్ బిర్యానీ టైప్లోనేనండి ఇలా చేసుకొని మష్రూమ్ ముక్కలు వేసి దాంట్లో ఉప్పు కారం పసుపు వేసుకోవాలండి. కారం వేయలేదు నేను. ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా ఇలా కొంచెం టమాటా అది కొంచెం మగ్గిన తర్వాత పెరుగు వేసుకోవాలండి. వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత రైస్ వేసుకొని 1-2 గ్లాసులు వాటర్ వేసుకొని దమ్ పెట్టుకోవడమేనండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఉడుకుతుందండి. 1-2 గ్లాసులు వేసాను. నేను వాటర్ వేసాను, 2 గ్లాసులు వాటర్ వేసాను. ఇలా ఉడుకుతుంది కదా, దీన్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి వదిలేసి అప్పుడప్పుడు చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. రెడీ అయిపోయింది మష్రూమ్ బిర్యానీ. టేస్ట్ అయితే సూపర్ అండి, వేరే లెవెల్ అసలు. పొడిలాడితే ఎంత బాగా వచ్చిందో చూడండి. నేను ఇది నార్మల్ బియ్యంతోనే చేశానండి, అదే మా పంట బియ్యంతో చేశాను. ఇవి బాస్మతి కానీ ఇంకా సన్న బియ్యంతో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇవి మేము తినే రైస్ మామూలుగా పంట బియ్యం వస్తాయండి మాకు, ఆ బియ్యంతోనే చేశాను. ఇదిగోండి, ముక్క కూడా చాలా బాగుంది. ఉప్పు కారం మసాలా అంతా పట్టి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మీలో ఎంతమందికి మష్రూమ్ బిర్యానీ అంటే ఇష్టమో లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.